ఇవాళ డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, అండ్ కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు, బీఆర్ఎస్ నాయకులు ఏల్చల్ దత్తాత్రేయ గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, మానవతారాయ్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. మంత్రివర్గ విస్తరణలో గొల్ల కుర్మ సామాజిక వర్గ ఆ వర్గాలకు సంబంధించి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యేకు ప్రాతినిధ్యం, మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు అని ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. సో ఏంటి, ఎందుకు మీరు ఇవ్వట్లేదు? మీకున్నటువంటి రాజకీయ లెక్కలేంటి? కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యం. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదంటే రేపు 3 మంత్రి పదవులు ఖాళీలు ఉంటాయి. ఆ 3 మంత్రి పదవులు ఎవరికైనా, ఏ సామాజిక వర్గానికైనా రావచ్చు. ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ గారు కలగనడా, ఆయన నేను ఊహించలేదు. మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి వరించి, అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గం అసలు మొదటిసారి ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా మొదటిసారి ఎమ్మెల్యే శ్రీహరి గారి, వాకాటి శ్రీహరి గారికి మంత్రి పదవి వచ్చింది. అలా మాది వివేక్ గారికి కూడా మంత్రి పదవి వచ్చింది. రేపు యాదవ్ సామాజిక వర్గంలో కూడా 3 స్థానాలు కాబట్టి ఎవరికైనా రావచ్చు. ఆయన నిరసన తెలపడం తప్పేం కాదు. కాంగ్రెస్ పార్టీలో కూడా మన మాదిగలు నిరసన తెలిపారు, ఢిల్లీ పోయారు, కలిశారు, ప్రజాస్వామ్యబద్ధంగా వినతులు ఇచ్చారు. ఇది స్పందించే ప్రభుత్వం, బంధించే ప్రభుత్వం కాదు. పార్టీలో వాళ్ళు వినతులిస్తారు, ప్రజలు వినతులిస్తారు, స్పందిస్తాం. కానీ గతంలాగా నియంతృత్వంగా వ్యవహరించము. కాబట్టి కాంగ్రెస్ పార్టీలు ఇవన్నీ కూడా సర్వసాధారణమైన అంశాలు. కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేదు. గొల్లకొరమల యొక్క ఆవేదనని ఇలా గోర్లు తీసుకొచ్చేసి గాంధీ భవన్ దగ్గర నిరసన తెలిపారు. దానికి మా అధ్యక్షుడే స్పందించి మీకు న్యాయం జరిగే విధంగా హైకమాండ్, ఎందుకంటే మా హైకమాండ్ అనేది ఇక్కడ ఉండదు, రాష్ట్రంలో ఉండదు, ప్రాంతీయ పార్టీ లాగా ఢిల్లీలో ఉంటుంది. కాబట్టి ఢిల్లీ వాళ్ళకు కూడా తెలియపరుస్తారు. ఇప్పటికే సమాచారం చేరిపోయింది, వీళ్ళలో ఆవేదన ఉంది. గొల్లకుర్మల్లో వీళ్ళకు మంత్రి పదవి అడుగుతున్నారు. యాదవులకు కానివ్వండి, వాళ్ళు ఏమడుగుతున్నారు, యాదవులకు కానివ్వండి, గొల్లలకు కానివ్వండి, ఎవరికన్నా అదే మన కుర్మలకు కానివ్వండి, ఎవరికన్నా ఒక పదవి ఇవ్వండి అడుగుతున్నారు. కార్పొరేషన్ పదవులు అడుగుతున్నారు, గొర్రెల కార్పొరేషన్ ఇంకేదో అడుగుతున్నారు. వాటన్నిటిని కూడా ఆ కేంద్ర, అది రాష్ట్ర, మన అధిష్టానం అనేది, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది ఆలోచించి తప్పగా నిర్ణయం తీసుకుంటారు. అయినా సామాజిక న్యాయం చేయటంలో దేశంలో దిక్సూచి కాంగ్రెస్ పార్టీ. ఇలా దళితుడు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ గౌడ బిడ్డ, అదే విధంగా ఒక డిప్యూటీ సీఎం ఒక దళిత బిడ్డ. ఈ విధంగా సామాజిక కూర్పులు కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణంగా ఉంటాయి. ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఎక్కడున్నా సరే. పక్క రాష్ట్రం కర్ణాటక తీసుకుంటే, కర్ణాటక సిద్ధరామయ్య కుర్మ సామాజిక వర్గం వ్యక్తి ఉన్నాడు. కుర్మ అనేది కుర్మ సామాజిక వర్గం. అశోక్ గెహ్లోట్ రాజస్థాన్ లో ఉండే. కాబట్టి ఒకరితో చెప్పించుకోదు. అలా అదే విధంగా ఒకరు ఏదైనా తమకు ఇది కావాలని అంటే మాత్రం స్పందిస్తుంది తప్ప బంధించదు కాంగ్రెస్ పార్టీ అనేది. తేటతెల్లమైంది పలు అంశాల్లో. కాబట్టి ఈ రోజు పిసిసి చీఫ్ అయితే స్పందించారు. మరి ఇంకా ఖాళీగా ఉన్నటువంటి 3 సీట్లలో ఖచ్చితంగా ఈసారి మాత్రం గొల్ల కుర్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత ఉంటారు. అయితే ఆ నేత, దీనిలో కూడా చాలా ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి మానవతరాయ్ గారు. అంటే ఈ పార్టీలో ఉన్నటువంటి నేతలకి, కొత్తగా ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి వ్యక్తికి ఆ ఆలోచన ఏమన్నా ఉందా? ప్రభుత్వం కేబినెట్ లోకి తీసుకునేటువంటి ఆలోచన ఉందా? లేదు అని అంటే ఆపరేషన్ ఆకాష్ ద్వారా ఎవరినైనా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తికి, పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి మంత్రి పదవి కట్టబెడతారా? ఏం జరగబోతుంది అనేది క్వశ్చన్ మార్క్. అధిష్టానం ఆలోచనలు వాళ్ళు ప్రకటించేదాకా ఎవరికి తెలియదు. అప్పటిదాకా గుసగుసలు, ఊహాగానాలు, పుకార్లు, అట్నుంచి ఇటు వస్తున్నారని చెప్పి వార్తలు వస్తుంటాయి. అవి కాసేపు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే చూసే వాళ్ళు సంబరపడతారు. దాని గురించి నచ్చిన వాళ్ళు, ఆ వార్త నచ్చిన వాళ్ళు సంబరపడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో పదవులు వెంటబడితే రావు. ఆ పదవులు మనం అనుకోకుండానే మన దగ్గర కూర్చోమంటాయి, కుర్చీ వేసి కూర్చోమంటాయి. అది కిరణ్ కుమార్ రెడ్డి గారి విషయంలో చూడండి, ఆయన స్పీకర్ గా ఉంటే మంత్రి పదవి కూడా చేయలేదు. ముఖ్యమంత్రి పీఠం వచ్చింది, కుర్చీలో కూర్చోమని అధిష్టానం ముఖ్యమంత్రి పీఠం వేసింది, కూర్చోబెట్టి గౌరవించి. అదేవిధంగా రోసయ్య గారు సుదీర్ఘమైన అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర ఒక ఎమ్మెల్సీగా ఉంటూ ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయన కూడా ఊహించలే, నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, నేను మంత్రితో నా జీవితం అయిపోతాను. కానీ కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పీఠం వేసి అందులో కూర్చోమని చెప్పి వారిని గౌరవించారు, తన గవర్నర్ కూడా చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా సరే పక్క పార్టీ నుంచి వచ్చిన సమర్థుడు, కేసీఆర్ గారిని ఇప్పుడున్న పరిస్థితిలో ఢీ కొట్టగలడు అని చెప్పి ఆయన్ని పిసిసి కుర్చీ చేయడమే కాకుండా ముఖ్యమంత్రి పదవిని కూడా తెచ్చి కట్టబెట్టింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది మనం పదవుల కోసం అడిగే హక్కు ఉన్నది. కానీ అడిగినంత మాత్రాన అవి మనకే రావాలి. కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఎప్పుడు ఏ న్యాయం చేయాలో వాళ్ళే ప్రకటిస్తారు తప్ప అప్పటిదాకా వచ్చే వార్తలన్నీ కూడా ఊహాగానాలుగా నేను కొట్టిపారేస్తాను. రైట్. సో కాంగ్రెస్ పార్టీలో మొత్తానికి ఏదైనా జరగవచ్చు కాంగ్రెస్ పార్టీ.
పదవులు చూడండి, పదవులు నడుచుకుంటూ వస్తాయి వాళ్ళ దగ్గరికి. అడ్లు లక్ష్మణ్ గారు ఊహించిండా చెప్పండి? ఆయన మాట్లాడినా కూడా మాట్లాడలేదు, మాదిగలకు ఇవ్వాలని చెప్పేసి. కానీ ఆయన దగ్గరకు వచ్చి మంత్రి కుర్చీ అధిష్టానం ఆయన కూర్చోమని చెప్పి గౌరవించి, అదే ఊహించని వాళ్ళకేమో పదవులు, ఊహించిన వాళ్ళకేమో నిరాశ. అందుకే నేను ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో మనం పదవుల కోసం వెంటబడద్దు, పదవులు అవకాశాలు అవి వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తాయి. అప్పటిదాకా ఉపయోగపడతాం రాజకీయం. ఓకే, రైట్. ఆ ఉపయోగపడితేనే మరి ఏమన్నా మన సామెత ఉంది కదా, ఓపిక ఉంటే ఓరుగల్లు పట్టణం దక్కుతుందని. అట్లనే కాంగ్రెస్ పార్టీలో కూడా ఓపిక ఉంటే ఎంత పెద్ద పదవి అయినా వచ్చి మన కళ్ళ ముందు ఒక్కోసారి వాలిపోదు, దాన్ని ఆ పదవిలో కూర్చోబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. అప్పటిదాకా ఓపిక పట్టాలి. ఓపికంటే ఓరుగల్లు పట్టణం దక్కుతుంది. అదే ఓరుగల్లులో ఇప్పుడు కాంగ్రెస్ మధ్యనే పెద్ద యుద్ధం జరుగుతా ఉంది. సరే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ మాట్లాడదాం మానత్రేయ. సో దత్తాత్రేయ గారు, కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణలో